హాయ్ ఫ్రెండ్, మా లక్ష్మి చూడు ఇలా పడి చూస్తుందో అటు ఇటు. దాని బిడ్డనేమో ఇక్కడ పండుకుంది. ఇదిగో దాని బిడ్డ ఇక్కడ పండుకుంది. ఎప్పుడు ఇడుస్తారో నా బిడ్డని, నేను నా బిడ్డ దగ్గరికి ఎప్పుడు పోతానో అని పరిగెత్తుకుంటూ చూస్తూనే ఉంది మా లక్ష్మి. లక్ష్మి చూడు. హాయ్ చెప్పు లక్ష్మి. హాయ్ హాయ్ బంగారు తల్లి. బయటనే ఉంటుందంట, ఇది లోపలికి పోదు. మా చూడు, నన్ను చూడంగానే మా చిటి తల్లి కూడా లేచి కూలిలా పడింది. రా రా బయటికి, నన్ను వచ్చి త్వరగా తీయు, నేను మా మమ్మీ దగ్గరికి పోతా అంటుంది మా లక్ష్మి కూతురు భాగ్యలక్ష్మి. బంగారు తల్లి భాగ్యలక్ష్మి, బంగారు తల్లి. చూడు మా లక్ష్మి నన్ను ఎంత కోపంతో చూస్తుందంటే, ఎంత కోపంతో చూస్తుంది. ఇడువే నా బిడ్డని, ఇడువు, నా దగ్గరికి ఇడువు అంటుంది. నేను ఇడవనుగా, ఇడవను బుస్ బుస్ అంటుంది నా పైకి. చూడండి, కోపంతో చూస్తూనే ఉంది. కాసేపు వినండి దాన్ని ముచ్చట. బుస్ బుస్ అంటుంది, అదేమో అక్కడ నుంచి చూస్తుంది. జింక పిల్లది ఇది, కోపం దాన్ని బుస్ బుస్ అంటుంది, బుస కొడుతుంది. విన్నారా ఎట్లా బుస్ బుస్ అంటుందా? అదండి తల్లికి బిడ్డకు ప్రేమ. జంతువులైనా మనుషులైనా అంతే కదా. నచ్చితే మా లక్ష్మికి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఉందబ్బా ఇల్లు, ఏమంటారు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా లాంగ్ వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇల్లు అయితే చూపించాను కదా, ఇప్పుడు చుట్టుముట్టుగా ఇది మా ఇల్లు అన్నట్టు. మాకైతే ఎలాంటి సాయం రాలేదబ్బా గవర్నమెంట్ నుంచి. మా కష్టం మా రెక్కల మీదనే మేము ఆధారపడి మేము చేసుకున్నాము అన్నమాట. ఇంకా మా లక్ష్మిని అయితే పొద్దున వీడియోలో చూపించాను కదా, లాంగ్ వీడియోలో. ఇదంతా ఇంకా ఖాళీ ఉంది, కట్టాలి. ఇంకా మా చేయి ఎట్లెట్లా తిరిగితే అలా కట్టుకుంటాము. నాకైతే ఒకరి దగ్గర చేయి జాపడం ఇష్టం ఉండదు. పరిస్థితి వచ్చినప్పుడు అడగక తప్పదేమో, చూద్దాం. ఆ దేవుడు ఎత్తుకుంటాడా, ఏం చేస్తాడో చూద్దాము. ఏమంటారు, నిజమా కాదా? మన రెక్కలు ఉన్నంతసేపు కష్టపడాలన్నదే నా పాలసీ. ఏం చేద్దాం, ఇంకా నాకు కూడా చేత కావట్లేదు. ఇంకా ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అప్పుడప్పుడు పనికి పోతా, లేకుంటే లేదు. మా ఆయన పంపిస్తే పోతా, లేకుంటే లేదు, ఇంటికాడనే ఉంటాను. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నైట్ పూట అయితే ఇలా ఉంటుందబ్బా మాకు. చూడండి, మా ఇల్లు లొకేషన్ కూడా మీకు చూపించాను కదా. మా లక్ష్మి అక్కడ అయితే పండుకుంది. ఇంకో మా ఇల్లు అయితే ఇలా ఉంటుందబ్బా, ఏమనుకోవద్దు. చీకట్ల బ్రతుకులు అంటారు కదా, అలా అన్నట్టు బయట నుంచి చూపిస్తున్నాను. మేమైతే పేదవాళ్ళం అబ్బా. మా సాయంతో మేమే బతికాము, కానీ మాకు గవర్నమెంట్ నుంచి 1 రూపాయి కాదు కదా, ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు. ఇదంతా కట్టేది ఉంది. అక్కడ తులసి కోట ఉంది, అక్కడ చెట్టు ఉంది చూడు. ఆ చెట్టు దగ్గరనేమో మామిడి చెట్లు, జామ పండ్లు, అవి అన్నీ ఉన్నాయి. జామ పండ్లు, ఇంకా సీతాఫల పండు చెట్లు అవి ఉన్నాయి. ఇక్కడ తులసి కోట దగ్గరనేమో యాప చెట్లు ఉన్నాయి 2. నేను ఆడనే ఉండి లైవ్ చేస్తా, అటు సైడ్ ఉండి. ఎండాకాలంలో రేకుల కింద ఎక్కడ కూర్చుంటామబ్బా. ఇక పైన అయితే ఇంకేం కట్టలేదు. ఇక్కడ సైడ్ అయితే పిల్లలు అయితే కనబడుతున్నాయి కదా, ఇటు సైడ్ అయితే ఇంక అట్లే ఈ 2 రూమ్లే కట్టుకున్నాము. ఇంక అంతకే ఇక నాకు పెద్ద ఆపరేషన్ అయింది అన్నట్టు, గర్భసంచి తీసేసారు. ఏం చేద్దాం, ఇక అంతకన్నా అంతే కదా. ఏం చేసే పరిస్థితిలో మేమైతే లేమబ్బా.